సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు సమీపంలో ఇందిరమ్మ ఇళ్లు ముస్తాబవుతున్నాయి. 2160 ఇందిరమ్మ ఇళ్లను ఈ నెలలో సీఎం రేవంత్ చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. మొదటి దఫాగా ఇల్లు లేని నిరుపేదలకు 1000 మందికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ సొంతింటి కళ నెరవేరబోతోందని పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ అయ్యే వరకు ఆ కంప్లీట్ అయినవి ఈ ఉగాది లోపల రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవేలో కొన్ని ఇల్లు పోయటం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు ఎన్ఎస్పీ కెనాల్ మీద ఉన్న ఇల్లు కూడా తీయడం జరిగింది. SBI ముందు కూడా ఉన్న ఇళ్లను తీయడం జరిగింది. ఇట్లా వీళ్ళని కూడా ఈ మొదటి విడతలోనే ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది అర్హులైన అందరికీ. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ పని ఎక్కడే ఆపేసి అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు పంచుకోవాలని డంపింగ్ యార్డ్గా చేసి పేదలకి చెందకుండా చేయాలని చూసినా ప్రజల కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మనిషి చనిపోతే కిరాయికి ఉన్నటువంటి ఇండ్లల్లో ఉండనిచ్చే పరిస్థితి లేదు. చచ్చిపోయిన శవాన్ని యాడయాలో కూడా అర్థం కాక రోడ్డు మీద పెట్టుకున్న చరిత్ర ఉన్నది హుజూర్ నగర్ లో. అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకి ఆ 2160 ఇండ్లలో స్థానం కల్పించాలని అధికారులను వేడుకుంటున్నాము. గత 40 సంవత్సరాలుగా ఎన్ఎస్పీ కాలం మీద గుడిసేసుకుంటున్నాండి. గత ప్రభుత్వంలో మా ఇల్లు నిర్దాక్షిణ్యం కూల్చిపారేస్తే సార్ మాకు ఇంతవరకు ఎటువంటి ఆధారం లేదు సార్. ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇస్తున్నందుకు మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్. 20 సంవత్సరాల నుంచి ఈడ బతుకుదేరు కోసం వచ్చి ఇంటికి కిరాయి కడుతున్నాము. మాకు రామస్వామి గుట్ట కాడ ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. మాకు రామస్వామి గుట్ట కాడ ఇల్లు ఇవ్వాలని అధికారులను కోరుకుంటున్నాను.